చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి జస్ట్ 2 సంవత్సరాలే పూర్తి అయింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఆ కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటుందో ఎవరు ఏమీ చెప్పక్కర్లే. ఆ కూటమి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా నిలదీస్తున్నారు, ఆ కూటమి కార్యకర్తలు దిగువ శ్రేణి నాయకులు ఏ విధంగా నిలదీస్తున్నారు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. నువ్వు జనసేన పార్టీ వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళు, టీడీపీ వాళ్ళు వెళ్ళు, బీజేపీ వాళ్ళు వెళ్ళు, ప్రజలు మాత్రం అసలు చాలా దారుణంగా నిలదీస్తూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే ప్రజలతో పార్థసారథి అని చెప్పి ఏదో కార్యక్రమాన్ని పెట్టుకొని బయటకు వెళ్తే ఎక్కడికక్కడ జనం వచ్చి ఊరికే వచ్చినామో మాట చెప్పడం కాదు, ఫస్ట్ నీళ్ళు ఇచ్చిపో అంటున్నారు మహిళలు. మేము గెలిపించారు, మీరు అధికారంలో ఉందన్నారు, ఒక కొత్త పింఛన్ వేయలే, మాకు 2 ఏళ్ళది నాకు పింఛన్ ఇవ్వలే అని చెప్పి ఒక మహిళ అనుకుంటుంది. మా సమస్యలు పరిష్కరించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళమని. మధ్యలో ఒక బీజేపీ నాయకుడు ఎవరు ఏదో మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్న టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ ఒక ఆయన మహిళల వాళ్ళకి సమస్యలునే చెప్పుకుంటారు, మధ్యలో నీకేంది సమస్య అని బీజేపీ నాయకుడిని ఎదిరించడం, ఇంకా వాళ్ళు వీళ్ళు దొబ్బుకోవడాలు, తీవ్ర వాగ్వాదం, మధ్యలో ప్రజలు వీళ్ళ నిలదీయడం, మొత్తం అంతా ఇంకా అంతే. ఇంకా కార్యక్రమాన్ని ముగించుకొని కారెక్కి వెళ్ళిపోవడం. ఒక ఈయనకే కదా, మొన్నటికి మన లోకేష్ గారికి కూడా అదే కదా. ఆ క్షేత్రస్థాయికి అన్న దగ్గరికి వెళ్తే మహిళలు అడిగారు, ఏంది మా ఊర్లో బెల్ట్ షాప్ లేదు, ఏడ చూసినా మంది ఏంది. అవునా, దాని ఏదా, అవునా నన్ను ఏం చేయమంటారు, సరేలే చూద్దామని చెప్పి ఇంకేదో లోకేష్ గారు అక్కడి నుంచి బయటపడ్డారు. ఎక్కడికైనా మన నాగబాబు గారు ఎక్కడికో ఇంకో కార్యక్రమం పెట్టుకుని బయటకు వెళ్ళారు. జనసేన వాళ్ళే నిలదీస్తూ ఉన్నారు. ఇంకొన్ని అంశాల మీద మాట్లాడితే నాకు దాని మీద అవగాహన లేదు, నాకు దీని మీద అవగాహన లేదు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి ఏమో నాకు దాని మీద అవగాహన లేదు. నాగబాబు గారు ఏమడిగినా ఇంకేం సమాధానాలు చెప్పాలి తెలియక నాకు ఇది లేదు, నాకు అవగాహన లేదు. ఎక్కడికక్కడ జనం మామూలుగా నిలదీయడం లేదు. చంద్రబాబు నాయుడు గారేమో జనంతో కలవండి అంటారు, జనమేమో ఏం చేసినారని చెప్పి మా దగ్గరకు వస్తున్నారని చెప్పి నిలదీస్తున్నారు. మొత్తం మీద కూటమి ప్రజాప్రతినిధులకైతే అటు ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి, వాళ్ళ దగ్గరికి వెళ్తే చుక్కలు చూపెడతారని చెప్పి భయం. వెళ్ళకపోతే ఇక్కడ వీళ్ళ అధినేత ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉన్నారు, వెళ్ళాలి కదా జనం మధ్యకు అని. మనం చేసింది అద్భుతాల గురించి చెప్పండి అంటారు చంద్రబాబు గారు. ఏం అద్భుతాలు ఉన్నాయని చెప్పి చెప్పాలి ఇక్కడ అని చెప్పి అంటారు. మనం చూసాం కదా, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా 2 ఏళ్ళైంది పోండి అంటే ఏంది పోయేది, ఏం చేసినామని పోవాలి అంటున్నారు. అసలు ఇంతకుముందు వాళ్ళే 100 రెట్లు బెటర్ కదా ఈ ప్రభుత్వం కట్టే అంటూ ఉన్నారు, అంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడే. సో అది వీళ్ళ పాలన 2 ఏళ్ళలో ఎలా ఉంది అన్నది వీళ్ళ మాటల్లోనే తెలుస్తూ ఉంది. అంతెందుకు చంద్రబాబు గారే అంటూ ఉన్నారు కదా, మేమెంతో చేస్తూ ఉన్నాం, మీకేమో ఇంకా జగన్ మీద మనసు పోవట్లేదు, మనసు ఇంకా జగన్ మీదనే ఉంది, జగన్ నుంచి మీ మనసు దూరం పోవట్లేదు అని. ఇది వీళ్ళ ప్రభుత్వం ఎట్లుంది, ప్రజల్లో వ్యతిరేకత ఎట్లుంది, వీళ్ళ ప్రజాప్రతినిధులు పోతేనే లైవ్లో ఎట్లా చుక్కలు చూపెడుతున్నారు జనం. అప్పుడేమైపోయింది, ఇంకా 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, జనం దగ్గర పోయే టైం ఇంకా ఉంది కదా. అదేదో అంటారు, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి. ప్రస్తుతానికైతే అదే కనిపిస్తుంది కూటమి ప్రజాప్రతినిధులకు.